నమస్తే, నా పేరు వంశీ. మీరు చూస్తున్నది వంశీ వ్లాగ్స్. ఈరోజు నాది ఛానల్ మానిటైజేషన్ అయ్యిండేది రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి మానిటైజేషన్ని క్యాన్సిల్ చేశారు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు ఒకవేళ మళ్ళా మీది మానిటైజేషన్ కావాలంటే కన్నా అది అలానే ఉంటుంది, మీరు మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అనేది ఇది డిలీట్ చేసేసి మాకు మళ్ళా కొత్తగా మీరు 4000 అవర్స్ ఇచ్చేసుకున్న తర్వాత మాకు అప్లై చేయండి అని చెప్పారు. అప్లై చేసిన తర్వాత అది ఆ మానిటైజేషన్ అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మానిటైజేషన్ మనము 4000 అవర్స్ తయారు చేసుకున్న తర్వాత ఆల్రెడీ నాకు 420 రూపీస్ ఏమో ఉన్నింది, అది అట్లా కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఓకేనా. కానీ ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే, నేను ఒక జర్నలిస్ట్, మీకు తెలిసి ఉంటుంది. నాకు యూట్యూబ్ పెట్టిన 1 year or 2 years, అంటే నాకు సుమారు 14-15 years అవుతుంది నేను యూట్యూబ్ మీద ఇది పెట్టి. కొన్ని రోజులు బాగా పోరాడతానమాట. అంటే నేను ఫస్ట్ ఇజం టీవీ అని నాది ఇది ఉండింది. అంటే ఆ ఇజం టీవీ న్యూస్ ఇది కదా, నేను టోటల్గా మాది న్యూస్కి ఎటువంటి మా టీవీ ఛానల్కి కానీ మా న్యూస్ రిపోర్టర్స్ కానీ ఎటువంటి ఉంటాయో దాన్ని నేను బేస్ చేసుకొని నేను ఇక్కడ వీడియోస్ పెడుతుంటే, న్యూస్ అంతా పెడుతుంటే, పెట్టిన తర్వాత బాగా వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతున్నాయి. ఆ తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అనేది, లేకుంటే కాపీరైట్ స్ట్రైక్ అనేది, వేరే వాళ్ళు స్ట్రైక్ వేసేది, లేకపోతే వీళ్ళు కాపీరైట్ ఇది వేసేది. ఒకసారి అయితే టోటల్గా మా ఛానల్తో పాటు నా ఈమెయిల్ తర్వాత ప్రతి ఒక్కటి ఎగిరిపోయినాయి అనమాట. టోటల్గా తీసేస్తున్నారు. ఇంకా దాంతో డిసప్పాయింట్ అయ్యి ఒక 2-3 years నేను పట్టించుకోలేదు. మళ్ళా చేద్దాంలే, అందరూ సంపాదించుకుంటున్నారు కదా, చూద్దాము, న్యూసే కదా, పెడదాం, మనకి ఎట్లా ఇది ఒకటే ఇది వచ్చిండేది అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఏదో ఒకటి స్ట్రైక్స్ పడేది, వేరే వాళ్ళు స్ట్రైక్ వేసేదో, లేకుంటే మా ఇది కంటెంట్ అనేదో, లేకుంటే వీళ్ళు రీయూజ్డ్ అనేదో, అట్లా మళ్ళీ కొన్ని రోజులు నేను ఒక 1 year, ఇప్పుడు 4000 అవర్స్ రావాలంటే తమాషా కాదు కదా. సబ్స్క్రైబర్లు అన్నీ పెరుగుతారు, ఇదంతా అవుతుంది. కానీ ఈ 4000 అవర్స్ది కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అది అయ్యాక 1 year 2 years ఆ రేంజ్లో అవుతుంది. అది అయిన తర్వాత మళ్ళీ మానిటైజేషన్ కాదు, ఏదో ఒకటి అయిపోయేది, స్టాప్ అయ్యేది. ఇంకా నాకు ఈ న్యూస్ వద్దు అని చెప్పేసి నేను ఓన్గా మ్యాగజైన్, ఢిల్లీ నుంచి మ్యాగజైన్, ఇది మ్యాగజైన్కి సంబంధించిన అన్ని ఇవి తెచ్చుకుంటాను అనమాట. పర్మిషన్స్ అనేవి తెచ్చుకొని ఢిల్లీ నుంచి వస్తాయి. టోటల్గా నాకు పర్మిషన్ వచ్చినాయి. ఆ తర్వాత నేను మ్యాగజైన్ని నడుపుకున్నాను బాగా. ఆ తర్వాత దాంట్లో నాకు గవర్నమెంట్ నుంచి నాకు పబ్లిక్ ఇది రాకపోవడం వల్ల, అడ్వర్టైజ్మెంట్ ఎవరికి రాకపోవడం వల్ల ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా దాన్ని ఇది పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ యూట్యూబ్ మీద వచ్చాను. యూట్యూబ్ మీద మళ్ళీ ఇదే అయిపోతుంటే సరేలే అని చెప్పేసి ఒక బ్లాగ్ మాదిరి పెడదాము సపరేట్గా. మాకు ఎట్లా ఇప్పుడు న్యూస్ కంటెంట్ ఎవరికైనా కానీ, న్యూస్ కంటెంట్ కానీ ఎవరైనా కానీ న్యూస్ చేసే వాళ్ళకి ఐడియా వస్తుంది. ప్రతి ఒక్కటి ఒకసారి వీడియో తీస్తే వాళ్ళు చాలామంది వాడుకుంటాం. కానీ యూట్యూబ్ ఏముంటుంది, ఒకే వీడియో వేరే వేరే దీనిలలో ఉండకూడదు అంటుంది అనమాట. అది వేరే యూట్యూబ్ ఛానల్లో చాలా ఉంటాయి. మా ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడతారు, అదే ఒక 100 మంది వాడతాం. ఇంకా అదే రీయూజ్డ్ కంటెంట్ అంటే మేమేం చేయగలము. వాళ్ళతో నేను కొట్లాడి చాటింగ్ చేసి ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా అయ్యలేదని చెప్పి సరేలే అని నేను ఓన్లీ వంశీ వ్లాగ్స్ అనేసి, నేను యాక్చువల్గా ఈ స్ట్రెస్కి అంటే వీధి కుక్కలకి తర్వాత ఆవులకి నేను చాలా, అంటే తెలుగు కూడా చాలా నేను పెడుతుంటాను అనమాట. నేను అన్నం సపరేట్గా కొద్దిగా చేసి, లేకపోతే బిస్కెట్ అంట, కుక్కలకి చికెన్ అంతా చాలా పెడుతుంటాను. ఆవులకి అయితే ఇంకా అసలు ఇది లేదనమాట, చాలా పెడుతుంటాను. అది తీసేయడము, లేకపోతే కానీ ఏదైనా ఇప్పుడు ఫుడ్కి సంబంధించి, స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి ఏదో ఒకటి పెడుతుంటాను. దానికి అప్పుడు ఆ తర్వాత ఈ న్యూస్ కింద దీనికి వెంటనే చాలా ఈజీగా అయిపోయింది అనమాట. మానిటైజేషన్ అయిపోయింది మననే. మానిటైజేషన్ అయిపోయింది అనుకున్నాను. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత పెద్ద వీడియోలు చూడటం లేదు. పెద్ద వీడియోలు చూడాలంటే డబ్బులు సరిగ్గా రావట్లేదు. 400 ఏం సరిపోతుంది, చూద్దాం కొన్ని రోజులు న్యూస్ పెడదాం దీంట్లో, ఎట్లా మానిటైజేషన్ అయింది కదా, ఆ తర్వాత తీసేద్దామని అనుకొని నేనేం చేశాను, న్యూస్ పెట్టాను. ఒక 6-7 న్యూస్లు పెట్టాను. ఒక 10-12 పెట్టాను అంతే న్యూస్లు. వెంటనే ఒక మెయిల్. నేనేమనుకున్నా, బాగా సంపాదించిన తర్వాత కొద్దిగా ఎక్కువ అమౌంట్ వచ్చిన తర్వాత తీసేద్దాం అనుకున్నాను. నా తెలివి అక్కడ ఇది కాలేదు. వెంటనే ఒక మెయిల్ రీయూజ్డ్ కంటెంట్ పడింది, మీది వెళ్ళిపోయింది. నేను మళ్ళీ వాళ్ళతో మెయిల్ పెట్టడము, వాళ్ళు మళ్ళీ ఇది పెట్టడం, మామూలు అవన్నీ ఇంకా కాలేదండి, మీది మానిటైజేషన్ వెళ్ళిపోయింది. అట్లా చాలా బాధపడ్డాను. చాలా మిస్టేక్ అయిందని. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఎవరైనా కానీ రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది అంటే కనుక కంపల్సరీగా
వేరే ఇది మనం అంటే మీదే మీ న్యూస్ అయినా కానీ వేరే వాళ్ళు వాడుకొని ఉంటారు, అంటే వేరే ఛానల్లో ఉంటుంది అది, కాబట్టి అది రియూజ్డ్ కంటెంట్ పడుతుంది కంపల్సరీగా. మీరు అలాంటి ఓన్గా మీరు ఒకవేళ న్యూస్ రిపోర్టర్లు అయితే, మాలాంటి జర్నలిస్టులు అయితే ఇక మీరు ఓన్గా న్యూస్కి సంబంధించిన స్టోరీలు చేయండి, స్టోరీలు చేసి పెట్టేయండి, అంతేగాని న్యూస్లు పెట్టద్దండి. ఓకే, లేదంటే కన్నా న్యూస్ అంటే వేరే వాళ్ళు అన్నీ అవుతున్నాయి కదా, పెద్ద ఛానల్ అవుతున్నాయి అంటే వాళ్ళది యాంకర్ పార్ట్ ఉంటుంది, అవన్నీ వాళ్ళ ఛానల్ అంతా టోటల్ ఇది ఉంటుంది కదా. అలాగని మీరు యాంకర్ పార్ట్ పెట్టుకొని మీరు అంతా ఇది పెట్టుకుంటే ఓకే, అది మీకు నో ప్రాబ్లం. ఓకేనా, మీకు అంత ఇది ఉండి అమౌంట్ పెట్టుకొని అంత చేసుకునే దగ్గర ఉంటే చేసుకోండి, కానీ ఓన్లీ వీడియోలు మాత్రమే పెట్టినారంటే మాత్రం రియూజ్డ్ పడుతుంది. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే మామూలుగా వీళ్ళు గ్రీన్ స్క్రీన్ పెట్టుకుంటుంటారు, వేరే వాళ్ళది గ్రీన్ స్క్రీన్ పెడుతుంటారు. ఆ గ్రీన్ స్క్రీన్కి కానీ నాకు తెలిసి రియూజ్డ్ పడుతుంది. గ్రీన్ స్క్రీన్ పెట్టుకోవద్దండి, మీరు చూడండి కనుక్కోండి గ్రీన్ స్క్రీన్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే చెప్పినారు గ్రీన్ స్క్రీన్ పెట్టచ్చు అని, కాకపోతే రీయూజ్డ్ కంటెంట్ అయితే పడుతుంది. ఇప్పుడు ఇప్పుడు కాపీరైట్ ఎందుకండి, కాపీరైట్ ఎందుకు వేస్తారంటే ఒకరు కష్టపడి చేసిన కంటెంట్ మళ్ళీ మీరు పెట్టుకుంటే అది కంపల్సరీగా కాపీరైట్ అవుతుంది. కాబట్టి మీరు ఓన్గా ఏదైనా చేయండి కానీ ఓన్గా చేయండి వీడియోలో. అంటే ఏంటి, ఇప్పుడు హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించి ఏదైనా డిస్ట్రాక్ట్ అయ్యేది కానీ, లేకపోతే యాక్సిడెంట్ అయ్యేది కానీ, లేకపోతే రక్తం ఓడేది కానీ, లేకపోతే చిల్డ్రన్ చూస్తుంటారు, హార్ట్ అటాక్ పేషెంట్ చూస్తుంటారు, వీళ్ళందరికీ ఎఫెక్ట్ కాకుండా ఉండేవి మామూలుగా కామెడీ కానీ ఇట్లాంటివన్నీ చేసుకోండి హ్యాపీగా. మీరు ఓన్గా చేయండి, ఓన్గా పెట్టేయండి, హ్యాపీగా మీకు మానిటైజేషన్ అవుతుంది, తర్వాత డబ్బులు బాగా వస్తాయి. వాడు ఒకటే అంటాడు, ఇప్పుడు యూట్యూబ్ కూడా ఏమంటాడు, మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మేమేం చెప్తే అది వినాలా అంటాడు అంతే. ఓకేనా, కాబట్టి వాళ్ళ రెగ్యులేషన్స్ని అంటే వాళ్ళు అన్నీ వినాలి, కానీ మనం ఊరికే అదేమవుతుంది వేరే వాళ్ళు పెట్టినారు కదా. మెయిన్ నాకు చాలామందికి నేను అంత సజెషన్స్ ఇస్తుంటాను, ఎందుకంటే నేను చాలా లాస్ అయినాను కాబట్టి నాకు తెలుసు అనమాట, ఇలా చేద్దండి మా రిపోర్టర్లందరికీ నేను ఇక్కడ చేస్తుంటాను అనమాట. చేస్తుంటే వాళ్ళు ఒకటే అడుగుతారు, ఏమంటే వేరే ఛానల్లో ఇట్లా చేస్తుంటారే, వేరే ఛానల్ వస్తుంటాయి, వాళ్ళదంతా మనకి ఎందుకండి, నేను వాళ్ళవన్నీ చదివి నేనంతా టోటల్లీ యూట్యూబ్ మీదే ఉంటాను అనమాట. ఓకేనా, నాకు తెలుసు కాబట్టి నా మాట వినండి, వేరే వాళ్ళవి మీరు యూజ్ చేయొద్దండి. ఒకవేళ ఒక వీడియో ఎక్కువ మంది యూట్యూబ్ ఛానల్లో కనబడినా కానీ ఇట్లాంటివి మీరు పెట్టుకోవద్దండి, మీరు ఓన్గా మీరే తీయండి, మీరే పెట్టుకోండి. ఓకేనా, ఒకవేళ లేదు న్యూస్ అంటే కన్నా అది యాంకర్ పార్ట్ లేకపోతే న్యూస్ రీడర్ పార్ట్ ఇవన్నీ చేసుకొని స్క్రోలింగ్ అదంతా టోటల్గా ఒక సెటప్ చేసి పెట్టేయండి. ఓకేనా, ఇంకా ఈ గ్రీన్ స్క్రీన్ కానీ ఇవన్నీ ఇచ్చేయద్దండి. తర్వాత పార్ట్లు క్లైమ్ గ్యారెంటీ వస్తుంది, ఆ క్లైమ్స్ నుంచి ఇది అవుతుంది. ఓకేనా, చేద్దండి. మెయిన్ వచ్చేసి స్ట్రైక్ జోలికి పోవద్దండి. ఓకే, ఎందుకంటే నేను ఇన్ని ఏళ్ళుగా నేను దీన్ని ఇది పెడుతున్నా, ఇప్పుడు గిన ఒకవేళ మళ్ళీ మానిటైజేషన్ తిరిగి అయితే గిన కంపల్సరీగా నేను మీకు ఎటువంటి డౌట్ వచ్చినా నాకు చెప్తూ ఉండండి, నేను చెప్తుంటా. ఎందుకంటే చాలామంది వాళ్ళ అంటే యూట్యూబ్లో చాలామంది చెప్తుంటారు అనమాట, తెలుగులో కానీ అంతా చెప్తుంటారు ఎట్లా ఏం చేయాలా ఏం కథని, టెక్ వాళ్ళు. కాకపోతే అంతా చాలా సాగిపిక్తా అంటారు, మెయిన్ కంటెంట్ చెప్పారనమాట. నేను అట్లేం లేదు, నేను ఒకేసారికే టోటల్గా చెప్పేస్తాను. మీకు ఏమేమైతే ఉంటే మీరు కామెంట్ చేయండి. నా నంబరు దీంట్లో ఉంది, నాకు మెసేజ్ పెట్టండి కావాల్సింటే, వాట్సాప్ మెసేజ్, నేను ఫోన్లో ఎత్తాను, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను టోటల్గా దాన్ని చూసి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, లేకపోతే అక్కడే మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, ఏదైనా కానీ ఏది మీకు డౌట్ వచ్చినా కానీ నాకు చెప్పండి, నేను చేస్తాను. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.